జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాలు హైదరాబాద్ కాటేదన్లోని వెంకన్నగుట్టలో వెలసిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ సాలగ్రామ ఏకశిలా మూలమూర్తిగా మూర్తీభవించిన భక్తుల కోరికలు నెరవేర్చుటకే భువి నుంచి దివికి దిగి వచ్చిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడి ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి, అందులో కొన్నైనా తెలుసుకుందాం. ఇక్కడ ధనుర్మాసంలో మహిళామణులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో వేకవజామున 4 గంటల నుండే గోదా అమ్మవారి కుంకుమార్చన, గోదా అష్టోత్తరం, కృష్ణ అష్టోత్తరం, తిరుప్పావై, అమ్మవారి ఊరేగింపు, పల్లకీ సేవలు నెల రోజులు అత్యంత వైభవంగా చేస్తారు. అలాగే ఆంగ్ల నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని ప్రతి జనవరి 1వ తేదీన స్వామివారికి 1,00,000 పుష్పార్చన ఒక వైభవం. సంక్రాంతికి గోదారంగనాథుల కళ్యాణం చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ రోజు కళ్యాణంలో భక్తజనం సముద్రంగా మారుతుంది. ఇసుకేస్తే రాలనంత భక్తజన సంద్రం మధ్య, మహిళా భక్తుల కోలాటముల మధ్య స్వామివారు అంగరంగ వైభవంగా పల్లకీలో ఊరేగుతూ ఆనందంతో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. అదిగో స్వామివారి కళ్యాణ ఘట్టంలో అత్యద్భుతమైన తలంబ్రాల ఘట్టం. జనసంద్రాన్ని చూస్తున్నారుగా. ఇసుకేస్తే రాలనంత మంది జనసంద్రం మధ్య స్వామివారి వేడుకలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ కళ్యాణాన్ని వీక్షించడం మన అదృష్టంగా చెప్పుకోవచ్చు. గోదా రంగనాథుల కళ్యాణ వేడుకలో భాగంగా చిన్నపిల్లలు గోదా అమ్మవారి వేషధారణతో ఆనందంగా నృత్యం చేస్తుంటే స్వామివారు అది చూసి పులకించిపోయి వెంటనే వారి కోరికలన్నీ నెరవేరుస్తున్నాడు. ఇది నిజం. పెళ్ళి కాని వారికి పెళ్ళిళ్ళు, సంతానం లేని వారికి సంతానం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, ఈ విధంగా స్వామివారు ఎంతోమందికి ఇక్కడ వారి కోరికలు నెరవేర్చిన అనుభవాలు భక్తులే చెబుతున్నారు. ఒకప్పుడు ఈ వెంకన్న గుట్టపైన జనసంచారం పెద్దగా ఉండేది కాదు. నెమలులు నాట్యమాడేవి. అటువంటి సమయంలో స్వామివారు 2014లో తన భక్తుల ద్వారా సంకల్పం చేశారు. ఆ సంకల్పం 2015లో అంకురార్పణ జరిగింది. 2017 మేలో డైరెక్టు తిరుపతి నుంచి స్వామివారు వేంచేసి ఇక్కడ తన భక్తుల కోసం కొలువుదీరి ఉన్నారు. అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక దశాబ్ద కాలంలోనే ఎంతో అభివృద్ధి చెందింది. తలపు దాటి తొంగి చూడాలి తరలి తానే వచ్చే సుముహూర్తపు ఆ శుభ సమయం. అప్పనైనాడు అప్పగి తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరువేదుల మెరసి దేవదేవుడు రంగరంగ గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. హరినామమే కడు ఆనందకరము.
మరుగవు మరుగవు మనసా హరినామమే కడు ఆనందకరము మరుగవు 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 మనసా హరినామమే కడు ఆనందకరము రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరసాయ ఇక్కడ మహిళా భక్తులందరూ కలిసి ఒక బృందంగా వెంకటేశ్వర భక్త బృందంగా ఏర్పడి ఇచ్చిన భక్తులందరికీ సేవలు అందిస్తూ ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. అలాగే కోలాటంలో కానీ గుడిలో జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేస్తూ చాలా ఆనందంగా స్వామివారి సేవలో పాల్గొంటున్నారు. అలాగే ఇక్కడ వైశాఖ మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాగే స్వామివారి చక్రస్నానం చాలా అద్భుతంగా జరుగుతుంది. స్వామివారి పవలింపు సేవ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామిని పురస్కరించుకొని హనుమత్ జయంతి నాడు అత్యద్భుతంగా వేడుకలు జరుగుతాయి. 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరం అంటే ఒక దశాబ్ద కాలంలో అడుగుపెట్టగానే ఇక్కడ పంచతల రాజగోపురం నిర్మించడానికై సంకల్పం చేసి వివేకన్న గారు ప్రారంభం చేశారు. ఇక్కడ ప్రతి శనివారం మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమం దాతల ద్వారా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అలాగే ఇప్పుడు రాజగోపురం ప్రారంభించిన సందర్భంగా ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి ఆ రాజగోపుర నిర్మాణంలో మేము భాగస్వాములం అవుతాం అంటూ ముందుకు రావడం ఆ స్వామివారి అనుగ్రహంగా చెప్పుకోవచ్చు. ఈ రాజగోపుర నిర్మాణంలో మీరు భాగస్వాములై స్వామివారి కృపా కటాక్షములకు పాత్రులవ్వండి. మీరు నిర్మాణంలో భాగస్వాములు కావాలంటే ఎవరైనా ఎంతైనా మీకు తోచినంత 100 రూపాయల దగ్గర నుంచి ఎంతైనా ఇవ్వవచ్చు. అయితే 11,000 పైన ఇచ్చిన వారి పేర్లు శిలాఫలకంపై లిఖించబడుతుంది. ఇక్కడ ఇచ్చిన స్కానర్ ద్వారా కానీ లేదా అందులో ఇచ్చిన సెల్ ఫోన్ నెంబర్ల ద్వారా కానీ గుడివారిని సంప్రదించి మీరు ఈ నిర్మాణంలో భాగస్వాములు కావచ్చు. జై శ్రీమన్నారాయణ. అదిగో చూస్తున్నారుగా జనసంద్రాన్ని. ఇది ఆంగ్ల నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని 1,00,000 పుష్పార్చన రోజు దృశ్యాలు. అలాగే ఈ వెంకన్నగుట్ట దేవాలయ ప్రారంభానికి ముందు దృశ్యాలు కూడా మనం కొన్ని చూద్దాం. ఎంతోమంది భక్తులు వ్యయ ప్రయాసల కూర్చి ఈ దేవాలయం కోసం ఒక చిట్టి వేసి దాని నుంచి వచ్చిన ఆదాయంతో అలాగే విరాళాలు సేకరించి ఇక్కడ దేవాలయ నిర్మాణం అనేది 2017లో శ్రీ చిన్నజీయర్ స్వామివారి చేతుల మీదుగా ప్రారంభించబడింది. మెరసి దేవదేవుడు తిరువేదుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువేదుల మెరసి దేవదేవుడు.